హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మొత్తానికి ఖమ్మం, నల్లగొండ, అట్లే వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ 27న ఎన్నిక జరగనుంది. సో ఈ ఎన్నికలో అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. అందులో మనతో పాటు ఇవాళ ఒక అభ్యర్థి ఉన్నాడు. బ్లూ ఇండియా పార్టీ నుంచి దేశగాని సాంబశివ పూలే. గతంలో గౌడ్ అని పిలిచేటోళ్ళం మనము. సాంబశివ గౌడ్ పూలేగా ఎందుకు మారిండు, కారణం ఏంది? ఈ ఎన్నికలల్లో మరి తీన్మార్ మల్లన్న, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి బలమైన అభ్యర్థులు అనే పేరు అంటే బయట అనుకుంటుంటారు కాబట్టి సో వాళ్ళని ఎలా ఢీకొనబోతున్నాడు అండ్ తన బలాబలాలు ఏంటి, ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే 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 సాంబశివ పూలే, వెల్కమ్ టు అవర్ స్టూడియో అన్న. సాంబశివ అన్న ఇన్ని రోజులు ఆర్ఎస్పీతో ప్రయాణం మీది, అంటే బీఎస్పీ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో ప్రయాణం చేసి ఒక్కసారిగా అంటే మీరు పక్కకు రావడానికి గల కారణం ఏందో ఒకసారి చెప్పిన తర్వాత మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే, నిజానికి తెలంగాణ ఉద్యమం మొదలైన దగ్గర నుంచి కూడా దాదాపుగా నేను యూనివర్సిటీలో 98 నుంచి ఉన్నాను. 2001 నుంచి కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక సామాజిక ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యమాలలో, అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఉద్యమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను అదే పందాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఉస్మానియా జేఏసీ 2009లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను క్రియాశీలక సభ్యుడిని. దాంట్లో పిడమర్తి రవి చైర్మన్గా ఉండడం జరిగింది. ఇంకా వంగపల్సి, ఇంకా చాలామంది మిత్రులు అందరం కలిసి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఓయూజేసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలో పెద్ద ఎత్తున కూడా మీరందరూ చూసిరు. ఆ రోజు జర్నలిస్టులు కావచ్చు, మన వాళ్ళందరూ కూడా మాకు అండగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సాధనలో నిజానికి నేను ఓయూజేసీలో ఉంటూ గ్రూప్ 1 మెయిన్స్ రాయడం జరిగింది. ఓయూజేసీలో ఉండి గ్రూప్ 1 మెయిన్స్ రాసిన ఒకే ఒక అభ్యర్థి నేను. అంటే ఒక పక్క పోరాటం చేస్తూ కూడా నా ఉద్యోగ ప్రయత్నాన్ని వదులుకోలేదు. అయితే ఆ ప్రయత్నంలో ఆ ఏపీపీఎస్సీ పెట్టిన గ్రూప్ 1 ఎగ్జామ్లో పర్టికులర్గా మన తెలంగాణ వాళ్ళకు చాలా ఘోరమైన అన్యాయం జరిగింది. అంటే దాదాపుగా 84% దాకా కూడా ఆంధ్ర వాళ్ళకు వచ్చినాయి. అంటే మన పర్సంటేజ్ అనేది కనిపించలే ఎక్కడ కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీపీఎస్సీ ముట్టడి చేయడం, ధర్నాలు చేయడం, రాస్తారోకాలు చేయడం, చాలా పెద్ద ఎత్తున కూడా ఆ రోజు ఆందోళన చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇట్లా కాదు, మా ఉద్యోగాలు మాకు వస్తేనే, మా తెలంగాణ మాకు వస్తేనే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని చెప్పి ఇక తెలంగాణనే మనకు అసలైన అంతిమ సమరం అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో కూడా ఇక చదువును పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఉస్మానియా జేఏసీలో ఇక మన తెలంగాణ సాధించుకునే మనకు ఉద్యోగాలు కావాలని చెప్పి జేఏలు, డిఏలు ఎగ్జామ్స్ పెడితే కూడా అడ్డుకున్నాం. గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా అడ్డుకోవడం జరిగింది ఆ రోజు. అంటే మనకు ఇక్కడ వాటా దక్కట్లేదు, మొత్తం ఆంధ్రోలు తీసుకుపోతారని. ఆ పరంపరలో ఉస్మానియా జేఏసీలో అనేక త్యాగాలు మీరు చూసిర్రు. రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు, అసలు ఇక ఆ పోరాటంలో ఉరకమంటే ఉరకటం, దూకమంటే దూకటం, ఇక అసలు చేయని పోరాటం లేదు. అసెంబ్లీ ముట్టడీలు, చాలా పోరాటాలు చేసినాం. ఆ క్రమంలో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా ఉండి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. దాదాపుగా మాలాంటి వాళ్ళం కొట్లాడిన వాళ్ళది ఏజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏదైతే మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి అలా ఉస్మానియా జేఏసీ స్టార్ట్ చేసి మా ఉద్యోగాలు మాకు వస్తే ఆర్డీఓను, డిఎస్పీఓ ఉన్నత స్థాయి ఉద్యోగాలలో చేరతాం అనుకున్న వాళ్ళకి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు. పడ్డ నోటిఫికేషను ఇవాళ రద్దయిపోయిన పరిస్థితి. ఇప్పటివరకు నోటిఫికేషన్ అది కంప్లీట్ కాలేదు. అంటే ఈ క్రమంలో అంటే అసలు తెలంగాణ సాధించుకున్నా కూడా మన ఉద్యోగాలు మనకు దక్కని పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఒక పక్క మీరు ఇంకో పక్క ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ తోటి బయటకు ఎందుకు వచ్చారని కూడా ఇంకొక వచ్చినారు. అదే ప్రశ్న, అసలు ప్రశ్న అదే. అంటే తనతోని ట్రావెల్ చేసినప్పుడు అందరు ఏమనుకున్నారంటే మీరు ఏదో చేస్తారు, ఏదో ఉద్ధరిస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినాక మరి ఏం జరిగింది అసలు? నిజానికి తెలంగాణ సాధించుకున్న తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలోనే అనేక మందితోటి, మధుయాష్కన్నతోటి, రేవంత్ రెడ్డితోటి, పెద్ద వాళ్ళందరితోటి కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినాం. ఢిల్లీలో దాదాపుగా 40 రోజులు మధుయాష్కన్నతోటి ఉండి నేను ఢిల్లీ స్థాయిలో కూడా కొట్లాడిన వ్యక్తిని. అలాంటి వాడిని నేను ఎక్కడ ఏ పార్టీలో చేరలేదు. అప్పటి నుంచి నాకు అవకాశాలు ఉన్నాయి. నేను చేరాలనుకుంటే కాంగ్రెస్లో మదన్న నన్ను దగ్గరుండి రాహుల్ గాంధీ గారి దగ్గర చేర్పించేంత నాకు అక్కడ ఉంది అన్న దగ్గర నాకు. కానీ నేను రేవంత్ రెడ్డి గారు నాకు చాలా దగ్గర. ఉస్మాన్ యూనివర్సిటీలో 2016లో తెలంగాణ జనజాతర అని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము జనజాతర చేసినాం. ఆ కార్యక్రమానికి అన్ని పార్టీలను కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో నేను యాక్టివ్ మెంబర్ని. మొత్తానికి ఆ ప్రోగ్రామ్ను భుజాల మీద వేసుకొని నడిపించిన వ్యక్తి నేను, దర్వేలన్న, బాలలక్ష్మి, రాజారాం యాదవ్, ఇప్పుడు మేడిపల్లి సత్యం,
అలాంటి కళ్యాణం మేమందరం కలిసి కూడా చాలా పెద్ద ఎత్తున చేసినాం. ఎల్బీ స్టేడియంలో ఎంత పెద్ద ఎత్తున జరిగిందో కార్యక్రమము, అదేవిధంగా జూన్ 2న ఉస్మాన్ యూనివర్సిటీలో చేసినాం. అన్ని ప్రతిపక్ష పార్టీలను, ప్రజా సంఘాలను కూడా పిలవడం జరిగింది. ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసి ఎవరిని రానేలేదు. గద్దర్ గారిని, శ్రీధర్ బాబు గారిని, బట్టి క్రమ. కానీ అనూహ్యంగా డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ తోటే రేవంత్ రెడ్డి ఒక హైప్ క్రియేట్ అయింది. అప్పుడు టీడీపీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒక హైప్ అనేది క్రియేట్ అయింది. నాకు చాలా దగ్గర కూడా రేవంత్ రెడ్డి గారితో కూడా చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆ కార్యక్రమాన్ని మా భుజస్కంధాల మీద అంటే మేము పెట్టుకొని చేసినందుకు ఆయన తర్వాత కూడా మమ్మల్ని పిలిచి చాలా గ్రాండ్గా చేశారు. సక్సెస్ అయింది ప్రోగ్రామ్ అని చెప్పి మేము సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. అంటే విజయోత్సవం లాగా, అంటే బాగా గ్రాండ్ సక్సెస్ అయింది అన్నట్టు. వాస్తవానికి ఇంత నాకు నేపథ్యం ఉండి, ఇన్ని రకాలుగా ఆఫర్స్ ఉండి, ఇన్ని రకాల వ్యక్తులతో సంబంధాలు ఉన్నా కూడా నాకు మొదటి నుంచి కూడా బహుజనవాదం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళ వాటా, మేమెంతో మాకంత వాటా అనే దానికోసమే మొదటి నుంచి కూడా పనిచేసిన. కాంగ్రెస్ చూస్తేనేమో రెడ్ల పార్టీ అన్నారు, బీజేపీ చూస్తేనేమో బ్రాహ్మణుల పార్టీ అన్నారు, ఇక టీఆర్ఎస్ని చూస్తేనే వెలమల పార్టీ అన్నారు, ఇక టీడీపీ అంటే కమ్మల పార్టీ అన్నారు. ఇక మనకు అసలు ఆల్టర్నేటివ్ ఎక్కడ కనపడలే ఆ క్రమంలో. సరే ఇక మన ఉద్యమ పందాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ పోదాం అని చెప్పి జస్టిస్ చంద్రకుమార్ గారితో కలిసి, హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి గారు జస్టిస్ చంద్రకుమార్ గారితో కలిసి తెలంగాణ ప్రజల పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీకి నేను సార్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ. మా ఇద్దరి పేరుతోటే ఆ పార్టీ కూడా రిజిస్టర్డ్ కావడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. అంత పెద్ద ఎత్తున పెద్దవారితోటి, సరే ఆయన ఒక విలువలతో కూడిన ఇచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనతో కలిసి కొంత ప్రయాణం చేయడం జరిగింది. కానీ జస్టిస్ చంద్రకుమార్ గారికి ఆరోగ్యం సహకరించగా పార్టీని నడపలేని పరిస్థితి, కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందులు, కొంత ఆరోగ్యం సహకరించగా ఆయన నడపలేకపోయాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో నాకు ఒక మీటింగ్లో ఆయన నేను మాట్లాడే నా స్పీచ్ చూసి, అరే తమ్ముడు బాగా మాట్లాడుతుండే, యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్, అప్పుడు యూనివర్సిటీలో చేసిండుగా, తమ్ముడు నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినా, నువ్వు కూడా నాతో కలిసి జర్నీ చేస్తే నీ వాదం నా వాదం ఒకటే, బహుజనవాదం, మన ఇద్దరం కలిస్తే ఒక ప్రభంజనం సృష్టించవచ్చు అని చెప్పి ఆయన పిఏ మల్లికార్జున్ నా దగ్గరికి పంపించి పార్టీలో చేరమని చెప్పి కాస్త అంటే కొంచెం అంటే పెద్దవాళ్ళతో కూడా చెప్పించడం జరిగింది. కొంతమంది పెద్దవాళ్ళతో కూడా చెప్తే నేను బాగా ఆలోచించాను. కొంతమంది ఆయన మీద అప్పటికే ఎన్కౌంటర్ అది అచ్చం మన బీసీలనే ఇది చేసిండని చెప్పి కొంతమంది పెద్దలు చెప్పారు. ఆయన నమ్మదగిన వ్యక్తి కాదని చెప్పారు. కానీ నేను ఎందుకు చేరిందంటే ఒకే ఒక అంశం, ఒకే ఒక కారణం, బహుజనవాదం. ఈ అట్టడుగు వర్గాలకు ఒక నాయకుడు లేడు, బహుజన వర్గాలకు ఒక నాయకుడు లేడు. ఒక నాయకుడు వచ్చిండు, సరే ఒక ఐపీఎస్ హోదాలో ఒక సివిల్ సర్వెంట్కి వచ్చిండు కాబట్టి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే కొంత మన వర్గాలకు మనం న్యాయం చేసిన వాళ్ళమైతే మన వర్గాలకు ఒక ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే నాకు అసలు బహుజన్ సమాజ్ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పోస్టే లేదు. ఎందుకంటే కాన్సీరామ్ గారి సిద్ధాంతం ప్రకారం మనీ మీడియా మాఫియా నాట్ అలౌడ్. ఆఫీస్లోకి మనీ మీడియా మాఫియా నాట్ అలౌడ్. కానీ ఈయన వచ్చినాక అన్నీ అలౌడ్ అయినాయి. ఆ పరంపరలు ఏంటంటే చాలా నేను పిహెచ్డి కూడా ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని చెప్పి బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద పిహెచ్డి చేయడం జరిగింది. దానివల్ల మాయావతి గారికి నా ప్రొఫైల్ పంపితే మాయావతి గారు కూడా చాలా రోజులు ఆపిరు. 3 నెలల దాకా కూడా నాకు ఆ పోస్ట్ ఇవ్వలేదు. ఎందుకంటే మన దగ్గర మీడియా అనేది లేదు, అనేది అవసరం లేదు మనకు మీడియాతో అన్నట్టుగా వాళ్ళు ఇవ్వలేదు. కానీ మనవాడు కొంచెం నేపథ్యం ఉంది, మన బహుజన వర్గాల మీద రీసెర్చ్ చేసిండు, ఇవన్నీ కారణాలు కొన్ని అంశాలు తీసుకొని నాకు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇవ్వడం. మొట్టమొదటిసారిగా బహుజన సమాజ్ పార్టీ చరిత్రలో మొట్టమొదటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నేను. అలాంటి వ్యక్తిని ఇవాళ మీరు చూస్తున్నారు. అక్కడ వరకు జరిగిన ప్రయాణాన్ని చూసిరు. తెలంగాణ ఉద్యమంతో పాటుగా బహుజన ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున తీసుకుపోవడంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ప్రయత్నం చేస్తుండేనే ఆయనతో జర్నీ చేసినాం. మేము కిలాషాపూర్లో బహుజన రాజ్యాధికార యాత్ర చేపట్టినప్పుడు నేను అందులో డిమాండ్ కూడా చెప్పడం జరిగింది. బీసీలకు 60-70 సీట్లు ఇచ్చినప్పుడే మనల్ని ప్రజలు బహుజన వర్గాలు నమ్ముతారు. ఎందుకంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో అయితే అసలు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే కిలాషాపూర్ సాక్షిగా సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన కిలాషాపూర్ గడ్డ పైన 60 నుంచి 70 సీట్లు ఇస్తా అని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. దానికి నేను ఇన్స్పైర్ అయిపోయి మన తెలంగాణ సమాజంలో అంతకుముందు ఉన్న ఉద్యమకారులను, ప్రజా సంఘాల నాయకులను, డాక్టర్ చెరుకు సుధాకర్ గారిని ప్రత్యక్షంగా ఇంటికి పోయి మరి రిక్వెస్ట్ చేసిన. అట్లా చాలామందిని కూడా కలవడం జరిగింది. అందరూ కూడా ఏం చెప్పారంటే ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదు, ఇది నమ్మదగిన
వాగ్దానం కాదు ఇది, నువ్వే మళ్ళీ తిరిగి మా దగ్గరకు వస్తావు అని చెప్పి అప్పుడే నన్ను కొంత వాళ్ళు ముందే గెజ్ చేశారు. ఎందుకంటే మనకన్నా సీనియర్ డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, మారోజు వీరన్న గారితో కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలంగాణ ఉద్యమంలో ఆయన చాలా మనం చూసినాం కదా, పీడీ యాక్టు చాలా పెద్ద పోరాటంలో ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళు చాలామంది కూడా అంటే చాలా ఆయన ఒక్కరే కాదు చాలామంది చెప్పారు. అంటే సరే ఒక వాదాన్ని అయితే బలంగా జనాలలోకి తీసుకుపోగలిగినాం. తీసుకుపోయిన తర్వాత రాను రాను ఏమైపోయిందని అంటే బీసీల పాత్ర తగ్గిపోయింది పార్టీలో. అసలు వచ్చిన బీసీలే వెళ్ళిపోతున్నారు. ఏం సార్ ఏం జరుగుతుందని అంటే కొంచెం బీసీలకు హామీ ఇచ్చిన వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మనం టికెట్లు ఇచ్చే టైంలో మీరు అందరూ చూసిర్రు, ఎవరన్నా నిజంగా నిజాయితీగా కొట్లాడిన బీసీలకు ఎవరికైనా టికెట్లు వచ్చినాయా? మొత్తం 60-70 సీట్లు ఇస్తాన్నారు. మరి 60-70 సీట్లు ఎక్కడ పోయినాయి? మొత్తం ఇచ్చింది ఎన్ని? నువ్వు ఇస్తా అని చెప్పింది ఎన్ని? ఇచ్చిన సీట్లు ఎన్ని? శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి అప్పుడే మాకు ఇద్దరికి కొంచెం బయస్ అయినాయి. మన అన్ని ఛానల్లో కూడా మనం చూసినాం. ఎలక్షన్కు ముందే నేను పార్టీకి రాజీనామా చేసి హుజూర్నగర్లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన. అదేవిధంగా నేనే ఇప్పుడు మన వర్గాలకు జరిగిన అన్యాయం చాలామంది పెద్దలు, నాకు బహుజన్ సమాజ్ పార్టీలో దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి పనిచేసే వ్యక్తులు చాలామంది కూడా నా దగ్గరకు వచ్చి అంటే వాళ్ళు నన్ను పిలిపించుకున్నారు, పెద్దవాళ్ళు పిలిపించుకొని చాలా బాధపడ్డారు. సెంట్రల్ కమిటీ తోటి మాట్లాడారు. ఒక సాంబశివ గౌడ్కి టికెట్ రాకపోతే అసలు ఇక్కడ బీసీ వాదం ఏడదని చెప్పి చాలా బాధపడ్డారు. ఇట్లా లాభం లేదు, ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్పాల్సిందే, నువ్వు పోయి సిరిపూర్లో పోటీ చేయమని కూడా పెద్దలు చాలా మంది నాకు ప్రోత్సహించారు. వాళ్ళ ప్రోత్సాహం మేరకే సిరిపూర్లో పోటీ చేసిన. సిరిపూర్లో మీరు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. సిరిపూర్లో చాలా అనూహ్యంగా అంటే నా సొంత గడ్డగా నేను మొట్టమొదటిసారిగా సిరిపూర్ గడ్డపై లాస్ట్ రోజు ఇక్కడ ముందు రోజు 9వ తారీఖు హుజూర్నగర్లో నామినేషన్ వేసిన. నైట్ 12 గంటలకు బయలుదేరితే హుజూర్నగర్ నుంచి దాదాపుగా 400 కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణం చేసి ఒకటే రోజులో మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ కంప్లీట్ చేసి రావడం జరిగింది. అనూహ్యంగా నాకు తెలిసి అక్కడ 5వ స్థానం 6వ స్థానం వచ్చినట్టుంది. నా ఓట్లు ఆడ కీలకమైనవి, గెలిచే అభ్యర్థికి ఓడిపోయే అభ్యర్థికి. అంటే తక్కువ మెజారిటీతో యాక్చువల్గా కోనేరు కోనప్ప గెలవాలి అక్కడ, కానీ అనూహ్యంగా పాల్వాయి హరీష్ రావు గెలిచిండు అన్నట్టు బీజేపీని. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే బహుజన వర్గాలను నిట్ట నిలువున ముంచిపోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. లేస్తే ఇలా మేము గ్రూప్ 1 ఉద్యమం చేసినాం. ఇలా నిరుద్యోగులు కూడా ఆలోచించాలి. గ్రూప్ 1 రద్దు కావటంలో చాలా పెద్ద ఎత్తున కూడా అన్ని పార్టీలు కొట్లాడినాయి. అన్ని పార్టీలు కొట్లాడుతున్న క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి కూడా కొట్లాడినాం. యాక్చువల్గా నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ని. గతంలో నాకు ఏపీపీఎస్సీ తోటి ప్రత్యక్షమైన అనుబంధం ఉంది. అక్కడ సిలబస్ కమిటీలో కూడా మా గురువులు చాలామంది కూడా సిలబస్ కమిటీలో ఏమేమి అంశాలు పెడితే బాగుంటుంది తెలంగాణ సాధించిన తర్వాత అన్నాక నేను చాలా నాకు సంబంధించి మన తెలంగాణ ఆస్పెక్ట్లో 6th పేపర్ ఉండాలని చెప్పి గ్రూప్ 1 తెలంగాణ ఉద్యమాన్ని ఉండాలని చెప్పి బలంగా వాదించి వాళ్ళని ప్రపోజల్ పెట్టించే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లతోటి మాట్లాడి 6th పేపర్ పెట్టే విధంగా ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను. అలాంటిది గ్రూప్ 1 అనూహ్యంగా రద్దు విషయంలో చాలా అనుమానాలు రేకెత్తించడం జరిగింది. ఆ రోజు ఎట్లా అంటే అన్ని పార్టీలు కొట్లాడినాయి. కోదండరాం కొట్లాడిండు, కాంగ్రెస్ కొట్లాడింది, మన బీజేపీ, ప్రజా సంఘాలు, నిరుద్యోగ సంఘాలు అందరం కొట్లాడి. కానీ ఆ క్రెడిట్ అంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అకౌంట్లో వేయాలనేది ఒక చీకటి ఒప్పందం జరిగింది. అది ఎలక్షన్కు ముందు చీకటి ఒప్పందం ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందే జరిగింది. అది అంటే ఈ దళిత ఓటు బ్యాంకుని, బహుజన ఓటు బ్యాంకుని బలంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చీలిస్తే ఆటోమేటిక్ కాంగ్రెస్ ఓడిపోద్ది, మనం పవర్లోకి రావచ్చు అని చెప్పి కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు కలిసి చేసుకున్న ఒప్పందం. అది అంతే అందరికీ తెలిసిపోయింది. బీఆర్ఎస్ దళిత బంధు అని తీసుకొచ్చిన తర్వాత దళితులకి ఆ సాయం చేయకుండా తప్పించుకున్నందుకు 3 ఎకరాల భూమి కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ వ్యతిరేకతనంతా ఏయడం వల్ల మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడ పోతుంది ఈ ఓటు టర్న్ అవ్వకోకుండా ఈ అకౌంట్ లో పడే విధంగా చేసిరు. దాంతో పాటుగా నిరుద్యోగులది కూడా కొంత ఈయన అకౌంట్ లో పడే ప్రయత్నం జరిగింది. యాక్చువల్ గా నేను గ్రూప్ 1 రద్దు విషయంలో సార్ని చాలా సార్లు రిక్వెస్ట్ చేసింది నేను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. సార్ మనం ఒక నిరుద్యోగులు చాలా మానసికంగా జర ఇబ్బంది పడుతున్నారు. గ్రూప్ 1 విషయంలో మనం వాళ్ళకి కొంచెం ధైర్యం కల్పించేందుకు ఏదైనా పెద్ద ప్రోగ్రాం చేద్దాం సార్, ఒక పెద్ద ధర్నా కానీ ఒకటి ఆమరణ నిరాహార దీక్ష లాంటి ప్రోగ్రాం లాంటివి చేద్దామని అంటే ఆయన సింపుల్గా ఒకటే మాట చెప్పాడు, బహుజన్ సమాజ్ పార్టీలో ఆమరణ నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడీలు ఇలాంటివి ఉండవు, శాంతియుత పద్ధతుల్లో చేయాలని చెప్పిండు.
అట్లా చెప్పిన వ్యక్తి సడన్ గా ఒక రోజు సడన్ గా వచ్చి నైట్ 10 గంటలకు ఆమరణ దీక్ష పెట్టిండు. అవును. అంటే ఎట్లా పెట్టిండు మాకే అర్థం కాలే. నేను యాక్చువల్ గా నిరుద్యోగులకి పార్టీకి మధ్యలో ప్రతినిధిగా ఉన్నా. నేను ఏది గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులకు నేనే అందులో ఆడ నిరుద్యోగులు డైరెక్ట్ అంటే ప్రచారంలో ఉన్న క్రమంలో వాళ్ళ సాధక బాధకాలన్నీ కూడా నేను విని ఒక రిపోర్ట్ చేసి ఆయనకి ఇచ్చేవాడిని అన్నట్టు. అలాంటిది నాకే తెలియదు, ఆమె నిరాదీక్ష చేస్తున్న సంగతి నాకే తెలియదు. నేను ఆ రోజు కొంచెం విస్మయానికి గురైనా. సరిగా ఏదేమైనా కూడా సరే, మార్నింగ్ నాకు ఆల్రెడీ మా ఇల్లు అంతా కూడా రౌండప్ చేసిర్రు. ఇక ఆ కార్యక్రమానికి పోకుండా అడ్డుకోవడం జరిగింది. సరే, నేను ఎట్లో ఏదో ఒక విధంగా నేను ఆఫీస్కి చేరుకొని ఆయనతో పాటు అరెస్ట్ కావడం జరిగింది. గ్రూప్ 1 రద్దు విషయంలో ఆయనతో పాటు నన్ను కూడా అరెస్ట్ చేసి స్టేషన్ బోయినపల్లి పోలీస్ స్టేషన్కి అని చాలా పోలీస్ స్టేషన్లకు కూడా తిప్పడం జరిగింది ఆ రోజు మమ్మల్ని. మరి అంత దారుణంగానంటే కుక్కల్ని తీసపోయే వ్యాన్లు వేసుకొని తీసపోయి రాయాలి మమ్మల్ని. కనీసం అరే నిరుద్యోగులు, ఉద్యమకారులు, నాయకులు అనేది కూడా లేదు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఒక్కరిని వారి పోలీస్ ఆఫీసర్ కాబట్టి గతంలో పోలీస్ వెహికల్ తీసపోయారు. మమ్మల్ని కుక్కల్ని తీసపోయే వ్యాన్లో వేసుకొని తీసుకుపోయారు. మమ్మల్ని అత్యంత భయంకరంగా అరెస్ట్ చేసి తీసుకుపోయారు. చాలా పెద్దవాళ్ళకు చాలా మందికి కూడా డౌట్ వచ్చింది, ఇదేదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేది ఆ రోజే మాకు డౌట్ వచ్చింది. వాస్తవంగా ఏంటంటే బహుజనవాదానికి చాలా అంటే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ద్రోహం అని చెప్పి చాలామంది పెద్దలు, మీరు చెప్తే నమ్మరు కానీ పేర్లు చెప్పకూడదు ఇప్పుడు ఇంటర్వ్యూలో, చాలా పెద్ద పెద్ద వాళ్ళు నా నెంబర్ వెతికి మరి నాకు ఫోన్లు చేసి నేను ఇంటర్వ్యూలు అంటే టీవీలలో సోషల్ మీడియాలలో మాట్లాడుతున్న క్రమంలో అరే అప్పటికైనా బీఆర్ఎస్లో చేరని క్రమంలో ఏంటంటే ఏంది ఇంత పెద్ద ఒక అడిషనల్ డీజీపీ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తుండు. నేను ఇంకోటి కూడా చెప్పిన, త్వరలో బీఆర్ఎస్లో చేరుతుండే అనేది ఒక సంచలనాత్మకమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చిన, ముందే చెప్పిన. చెప్తే ఏంది తమ్ముడు ఇట్లా మాట్లాడుతుండని చెప్పి చాలామంది నా ఫోన్ నెంబర్ ఎంక్వైరీ చేసి కొంతమంది ఆయనకు రక్షణ కవచంగా ఉండే కొంత దాడులు చేసే టీం కూడా నన్ను చేజ్ చేయడం, మాటల అంటే రికార్డ్ చేసి పంపడం, సోషల్ మీడియాలో కొంత చేయడం జరిగింది, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం జరిగింది. కొంతమంది పెద్దలు కూడా నాకు ఫోన్ చేసి ఏం తమ్ముడు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఆయన ఒక అడిషనల్ డీజీపీ, నువ్వు ఇట్లా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని కూడా నన్ను అడగడం జరిగింది. ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడడం, నా స్వయంగా నాకే టికెట్ రాకుండా జరిగిన లావాదేవీలు నా దగ్గర ఉన్నాయి. హుజూర్ నగర్లో నాకు టికెట్ రాకుండా జరిగిన లావాదేవీలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ముగ్గురు కూడా రెడ్లు పోటీ చేశారు, నేను ఒక్కనే బీసీ క్యాండిడేట్ని. నాకు టికెట్ ఇస్తే ఆడ కొంత బహుజనవాదం వస్తుంది. గౌడ ఓటు బ్యాంకు దాదాపుగా 49-50 వేల ఓటు బ్యాంకు ఉంది ఆడ. కనీసం ఒక 10-15 వేల ఓటు బ్యాంక్ వచ్చేది. సరే మనం అప్కమింగ్ కాబట్టి. అలాంటిది నాకు టికెట్ రాకుండా జరిగిన లావాదేవీలు కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి వాస్తవంగా. ఎన్ని ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా సార్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పిన 2-3 రోజుల తర్వాత నేను అనూహ్యంగా బీఆర్ఎస్లో పోయినా మళ్ళీ అదే వ్యక్తులు నాకు ఫోన్ చేశారు, తమ్ముడు నువ్వు చెప్పింది మేము చెప్తే నేను చాలా బాధపడ్డావు, నువ్వు చాలా అంటే కరెక్ట్ చెప్పినావు, నువ్వు చాలా బాధ అనిపిస్తుంది, అసలు బహుజనవాదానికి ఇంత పెద్ద ద్రోహం జరుగుతుందని చెప్పి మేము అనుకోలే. కనుచూపు మేరలో కూడా ఇంకెవరు బహుజనవాదం గురించి మాట్లాడే పరిస్థితి లేని వాతావరణం ఇంక క్రియేట్ చేసిపోయిండు, చాలా బాధ అనిపిస్తుందని కొంతమంది పెద్దవాళ్ళు అయితే కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకోరు. 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కళ్ళెమ్మడి నీళ్ళు పెట్టుకురు. ఆయనతో పనిచేసిన పిల్లలు మునుగోడు ఎలక్షన్లో కొంతమంది తమ్ముళ్ళు వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని 1-2 నెలలు ఉన్న పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి భార్య పిల్లల్ని వదిలిపెట్టి వచ్చి మరి వాళ్ళు అక్కడ మునుగోడులో పనిచేయడం జరిగింది. ఆ 1 రోజులు అట్లా పనిచేసారు. ఆ తమ్ముళ్ళ బాధ అయితే వర్ణనాతీతం అన్నట్టు. ఎంత బాధపడ్డారంటే అన్న అన్నీ వదులుకొని వచ్చినాం అన్న, బహుజనవాదం కోసం మేము అంతా వదులుకొని వచ్చినాం, అలాంటిది సార్ ఇట్లా చేసిపోయిందనంటే అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. చేసిపోతే పర్వాలేదు, ఇంకా దరిద్రం ఏంటిదంటే అక్కడ పోయి కేసీఆర్ మీద బలంగా కొట్లాడినా అని చెప్పి ఇన్ని రోజులు చెప్పి స్వర్ణయుగం కేసీఆర్ పరిపాలన ఎంత భయంకరం అంటే స్వర్ణయుగం చెప్పడం కాదు, అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా పాటలు పాడతారని మేము విస్మయానికి గురైనాం. ఎట్లా స్టేజ్ల మీద దొర ఏందిరో, దొర పీకుడు ఏందిరో అని చెప్పి పాటలు పాడి అసలు ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. లేస్తే కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, సమానంగా జీలుగా కొట్లాడినట్టు కనపడ్డది. అట్లా ఉండబట్టే మేము కూడా అసలు ఎట్లా అంటే అట్లా పోరాటం చేసిన, అంటే చాలా కసిగా కొట్లాడి కసిగా పోరాటాలు చేసినాం. కానీ తీరా చూస్తే ఇలా చేసిపోతే కేసీఆర్ పాలన స్వర్ణయుగం అంటే అది నోరా ఏమన్నా? కేసీఆర్ చెప్పే ఒక మాట ఉంటుంది, నానుడి చెప్పడానికి శరం లేకుండా ఇజ్జత్ ఉండాలి. అప్పుడు అట్లా అనిపించింది మనకి. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. చాలా మంది పెద్దవాళ్ళు అయితే అసలు అంటే నిజంగా బహుజన్ సమాజ్ పార్టీ అనేది
అంటే ఈ వాదం పట్ల అభిమానం ఉండి ఒక్క రూపాయి ఇచ్చినా కూడా తీసుకుని పార్టీ కోసం పనిచేసే వాళ్ళని, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి ఇచ్చినా ఎంత ఇచ్చని నీకు ఎంత చేతనైతే అంత ఇస్తే దాన్ని పార్టీకి మేము అభివృద్ధి చేసుకుంటూ సోషల్ ఇంజనీరింగ్ చేసేయడం అనే కాన్సెప్ట్. ఆ క్రమంలో చాలా పెద్ద మొత్తంలో కూడా చాలామంది తెలంగాణ నుంచి ఒక వాతావరణం, కాన్సీరామ్ గారి టైంలో ఒక వాతావరణం క్రియేట్ అయింది. అలాంటి వాతావరణం మళ్ళీ వస్తుంది కాబట్టి అది స్వచ్ఛందంగా ఎంతోమంది విరాళాలు ఇచ్చారు, ఎంతోమంది స్వచ్ఛందంగా మాతో కలిసి పనిచేసారు. వాళ్ళు ఏమీ ఆశించకుండా సొంత డీజిలు, సొంత కార్లు పెట్టుకొని మాతో కలిసి పనిచేసారు. అసలు వాళ్ళ బాధ అయితే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు నాకు ఫోన్ చేసి నా దగ్గర తమ్ముడు ఇట్లయిపోయింది అట్లయిపోయింది, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితి లేదు. చెప్పుకునే ఈ బహుజనులందరినీ గంపగుత్తగా తీసుకుపోయి పెట్టినట్టు పెట్టిండు కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టిండు బహుజనవాద. అదే అన్నారు. ఇలా ఎవరిని కదిలిచ్చినా మన బహుజనవాదులు, నిజమైన బహుజనవాదులు ఎవరిని కదిలిచ్చినా కూడా గోసాది, అసలు చెప్పుకోలేని గోసాది, చాలా దారుణం. సో అందుకోసం మీరు పార్టీని వదిలి బయటకు రావడం జరిగింది. నా పోరాట పంద నేను ఎప్పుడు మార్చుకోలేదు. నాది సొంత సంస్థ బీసీ ఉద్యమ వేదిక ఉంది. ఆ బీసీ ఉద్యమ వేదిక పేరుతోటి అలా ఓఈజేసీలో కొట్లాడినాం ఆ ఉన్న సంఘాలలో. ఇప్పుడు అప్పటి నుంచి కూడా బీసీ ఉద్యమ వేదిక ద్వారా చేసుకుంటూ వస్తున్న ఈ జస్టిస్ చంద్రకుమార్ కొంత ఇంటెలెక్చువల్స్ జర ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావులు అని చెప్పి వీళ్ళతో కొంత జర్నీ చేసినాం. ఇట్లా వస్తూ పోతా ఉంటే ఎవరు చూసినా నమ్మకం కోల్పోతున్నారు. అది వాస్తవంగా నిజానికి ఏంటంటే కొంత ఒక నమ్మకం క్రియేట్ అయినప్పుడు ఒక ఇద్దరు పేర్లు చెప్తా. జయప్రకాష్ నారాయణ కావచ్చు, లోక్ సత్తా అని పెట్టి, తర్వాత జేడి లక్ష్మీనారాయణ కావచ్చు, సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు అంటే వస్తూ ఈ సమాజానికి మేము ఏదైనా చేస్తాము మారుస్తామని చెప్పి చివరికి వాళ్ళే మారిపోయి వెళ్ళిపోతా ఉన్నారు. అదే వచ్చింది ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? దానివల్ల ఏంటంటే బ్యూరోక్రసీ నుంచి వచ్చిన వాళ్ళు రాజకీయాలకు సూటుగారని ఒక మెసేజ్లు ఇస్తున్నారు. వాళ్ళు రాజకీయాలకు పనికిరామనే విధంగా వీళ్ళే మెసేజ్ ఇస్తారు. అంటే భవిష్యత్తులో నిజంగా కూడా అంటే ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే ఉదాహరణ మరి ఏమన్నా వీళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే వస్తున్నట్టు కనపడుతోంది. ప్రజల కోసం ఆరోపణలు అయితే ఉన్నాయి, అంతే కదా, కొంత ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ స్వార్థం కోసం వచ్చినాయి అనేది ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు ఇలా బలంగా నిరూపించబడ్డాయి కళ్ళ ముందల, అలా డౌటే లేదు. ఈయన అదే అప్పుడు డ్యూటీలో ఉన్నప్పుడు కొంత జరిగినాయి అనేది చెప్తుంటారు. మొత్తం కూడా ఆయన కొంత అక్రమంగా కూడా కొంత ఆస్తులు సంపాదించిన ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చిందని చెప్తుంటారు. ఆ క్రమంలో ఈ కేసీఆర్ తోటి ఇంటర్నల్ గా ఒప్పందం ఉంది, అది కూడా కొంత ప్యాకేజీ పోయింది. ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా కళ్ళ ముందర నువ్వు తాకట్టు పెడతావా పార్టీని? భోజనవాదాన్ని తాకట్టు పెట్టినావు. ఇలా కళ్ళమ్మని నీళ్లు పెట్టుకునే పరిస్థితి క్రియేట్ అయింది. ఏది ఏమైనా ఒకటేనా, మేము ఒక ఉస్మానియా విద్యార్థిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మా వాయిస్ని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవాలనేది మా కాన్సెప్ట్. దానిలో భాగంగానే ఇవాళ నేను ఎమ్మెల్సీకి పోటీ చేయడం జరిగింది. నిజానికి నేను ఎమ్మెల్సీకి పోటీ చేద్దామా వద్దా అనే కొంత సందిగ్ధంలో ఉన్నా. ఎందుకంటే మొన్ననే 2 చోట్ల ఎలక్షన్లో పోటీ చేసిన, హుజూర్నగర్లో పోటీ చేసిన, మన సిర్పూర్లో పోటీ చేయడం జరిగింది. అంటే నేను బేసిక్గా ఒక నిరుద్యోగినే ఉన్నా ప్రస్తుతం. నేను ఒక బ్యూరోక్రసీ నుంచి వచ్చి పదవి వీఆర్ఎస్ తీసుకుని వస్తే కొంత నాకు కూడా బ్యాక్ ఎండ్ కొంత సపోర్ట్ ఉండేది. ఇప్పటి ఖర్చులు అవన్నీ కూడా తట్టుకునే పరిస్థితి లేదు, మనం చూస్తున్నాం పొలిటికల్. కానీ ఆ సందిగ్ధంలో ఉన్న క్రమంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తికి టికెట్ కేటాయించడం జరిగింది. అసలు అర్థం కాలే, ఇది ఒక పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక. అలాంటి ఎన్నికలో తీన్మార్ మల్లన్నకి ఏం సంబంధం? నాకు చాలా పోటీ చేసిండు కదా మల్లన్న, గతంలో పోటీ చేసిండు. ఎప్పుడు ఎట్లా పోటీ చేసిండు? ఇండిపెండెంట్ పోటీ చేసుకున్నా ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం, ఆయనకు టికెట్ అనౌన్స్ చేయడం అనేది నాకు కొంత ఇబ్బంది. పార్టీలో చేరిండు కదా మల్లన్న, పార్టీలో ఎప్పుడు చేరిండు? బీజేపీలో కూడా చేరిండు కదా. బీజేపీలో ఆయన ఏ పార్టీలో ఉండో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ లో ఉన్నాడు, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. భువనగిరి ఎంపీ టికెట్ అడిగిండి ఇవ్వలేదు, మేడ్చల్ ఎమ్మెల్యే టికెట్ అడిగి ఇవ్వలేదు. సో ఎమ్మెల్సీ ఇచ్చిండ్రని అనుకోవచ్చు కదా. అయితే మామూలుగా ఇలా పబ్లిక్ లో ఉన్న ఒపీనియన్ ఏంటంటే కాంగ్రెస్ రైట్ పార్టీ, కానీ రాంగ్ పర్సన్కి టికెట్ ఇవ్వడం జరిగింది అనేది ఒక మెసేజ్ వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు మల్లన్న కాదు ఆయన. ఇవాళ ఆయన ఆస్తుల చిట్ట కానీ, ఆయన చేసిన అక్రమ లావాదేవీలు, అక్రమ దందాలు, బ్లాక్ మెయిలింగ్ ప్రూఫ్స్ నాకు తెలిసి 1% రాసిచ్చిండేమని డౌట్. ఇంకో 100 కోట్లు ఉన్నాయంట అంతే. అటు నో డౌట్, మీరు పబ్లిక్ పల్స్ తీర్చుకోండి. ఇలా ఒక్కసారి తీర్మానం మల్లన్నకు సంబంధించిన ఆయన ఛానల్ కానీ, ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ ఒకసారి ఫేస్బుక్లో ఓపెన్ చేసి చూడండి.
ఒక్క క్యాండిడేట్ కూడా ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా మెసేజ్ పెట్టట్లే. ఆయన చేసిన అరాచకాల మీదనే మెసేజ్లు పెడతారు. నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, అక్కడ చేసినావు, ఇక్కడ చేసినావు. చివరాఖరికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇలా మళ్ళానది ఆయన వాస్తవంగా సోషల్ మీడియా వేదిక ద్వారానే వెలుగులోకి రావడం జరిగింది, ప్రజల్లోకి రావడం జరిగింది. కొంత సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిన హైప్ని ప్రజాక్షేమానికి ప్రజా సంక్షేమానికి వాడుకున్నట్టు కనపడలే, తన స్వార్థానికి. అంగిలాగు సిద్ధాంతాన్ని అని చెప్పినావు, ఇలా అంగిలాగు సిద్ధాంతం పోయి ఆదాయాలు నీకు ఎటు పోయినా 4 కార్లు, మంది, మార్బలం, బౌన్సర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంగిలాగు సిద్ధాంతం. అసలు నా ఛానలే నాది కాదు, వేరే వాళ్ళది, నేను జీతగాని అని చెప్పినావు. యా నుంచి వచ్చినాయి ఈ ఆస్తులన్నీ కూడా? ఒకటే, ఇవాళ మల్లన్న ఒకప్పుడు మల్లన్న కాదు, తెలంగాణకు ఒకప్పుడు మల్లన్న కాదంటే ఒకప్పుడు మంచిగా ఉండేనా? అంటే స్టార్టింగ్లో మంచిగా ఉన్నా అని చెప్పుకుండు. కానీ అంటే మల్లన్న మీద మీరు అంటే ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ఒక వర్గం ఏమంటదంటే మల్లన్న మా విద్యార్థుల పక్షాన, మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడిండు, గొంతు లేనోళ్ళ గొంతుకయిండు అని అంటారు. ఎప్పుడు మాట్లాడిండు? తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిండా? అసలు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మీద కొట్లాడిండు, కేసీఆర్ పరిపాలన మీద కొట్లాడిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేసీఆర్ మీద కొట్లాడిండు. కానీ ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా మళ్ళా కేసీఆర్ దగ్గర పోతే కదా మీకు డౌట్ రావాల్సింది. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా కొట్లాడిండు. ఎందుకు ఇప్పుడు టికెట్ ఇవ్వకపోతే పోయేటోడేమో, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే టీఆర్ఎస్ నుంచే పోటీ చేసేటోడేమో. కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది కాబట్టి ఉన్నాడు, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే పోయేటోడేమో. మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ ఉద్యమంలో తీన్మార్ మల్లన్న ఎక్కడుండు? తెలంగాణ ఉద్యమంలో అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏమైనా యుద్ధం చేసినవా? ఉస్మానియా యూనివర్సిటీలో ఏమైనా, నాకు తెలిసి అయితే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నట్టు కూడా నాకు తెలిసి ఏదో నాన్ బోర్డర్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఓల్డ్ పీజీలో ఏదో నాన్ బోర్డర్ కూడా తీన్మార్ అదే V6లో పనిచేసినట్టుగా డౌట్. ఎందుకు చెప్తున్నామంటే, కానీ అంటే మీరు అడిగేదానికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా. ఒక ఎమ్మెల్సీ స్థానానికే మీరు ఇట్లా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. అయ్యాల ఎన్నుకున్నారు ప్రజలు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడంటే తెలంగాణ కోసం అంతో ఇంత అప్పుడు గవర్నర్ దగ్గర స్పీకర్ లేరవటం అవన్నీ చేసింది కదా. విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు కదా నువ్వు ఇండిపెండెంట్గా. మేము అదే అడుగుతున్నాం, ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేయలేకపోయినా ఇండిపెండెంట్? ఇప్పుడు ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్గా పోటీ చేసినావు, మరి ఎమ్మెల్యే కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి నీ సత్తాన్ని సాటుకోవచ్చు కదా. ఎందుకు టికెట్ ఇవ్వలేదని చెప్పి నువ్వు పార్టీతో ఎందుకు పోటీ చేయాలి? నేను అదే అక్కడనే క్లాష్ అయింది, అక్కడనే. నువ్వు పార్టీతో ఎందుకు పోటీ చేయాలి? నువ్వు స్వచ్ఛందంగా అంగిలాగు సిద్ధాంతంతో వచ్చిన మల్లన్నవి, నువ్వు ప్రజల్లో నీకు పలుకుబడి ఉంది, ప్రజల మెప్పు పొందినోడివి, నీకు అసలు పార్టీలతో ఏం సంబంధం? మేము చేయలేదా? ఎమ్మెల్యేగా పోటీ 2 చోట్లలో పోటీ చేశాను నేను. ఇదే తీర్మార్ మల్లన్న నేను బై ఎలక్షన్ ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు మా దగ్గర వచ్చి పోటీ చేసిండు. నాకు ఆయనకు సమానంగానే వచ్చిన సిపిఎం పార్టీ నాకు మద్దతు ఇచ్చింది, ఆయనకేలే. సిపిఎం పార్టీ అభ్యర్థి ఆడ విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా చేసుకున్నప్పుడు సిపిఎం పార్టీ అభ్యర్థి విత్డ్రా అయిన కారణంగా, విత్డ్రా మీన్స్ అది స్క్రూటినీలో తప్పు నింపిండు, ఫామ్ నింపినందుకు మొత్తం రాష్ట్ర అధిష్టానం మొత్తం వచ్చి కూడా అక్కడ కూర్చొని నాకు మద్దతు తెలపడం జరిగింది. నీకు మద్దతు ఇవ్వలే, తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వలే. తీన్మార్ మల్లన్న ఏందో సిపిఎం పార్టీకి అప్పుడు తెలిసిపోయినట్టుంది, అప్పుడు వాళ్ళకి మద్దతు ఇవ్వలే, నాకు మద్దతు ఇచ్చారు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి, విద్యావంతుణ్ణి, ఎంఏ, ఎంఫిల్, LLM, PhD చేసి డాక్టరేట్ తీసుకున్న, పర్టికులర్గా బీసీల మీద, ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద PhD చేసిన ఉద్యమకారుణ్ణి. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మేము. పట్టభద్రులకు మేము ఎలిజిబుల్. ఒక విధంగా చెప్పాలండి, ఏదైనా ఉద్యోగానికి ఏదైనా అంటే ఎవరు ఎలిజిబుల్ అంటే మాలాంటి వాళ్ళం ఎలిజిబుల్. అసలు తీన్మార్ మల్లన్న పట్టభద్రుడు కాదా? పట్టభద్రుడే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డిగ్రీ కూడా చదవలేదు అంటారు. డిగ్రీ చదివిండా చదవలేదంటే ఆయన అఫిడవిట్ చూస్తే తెలుస్తుంది. అసలు జర్నలిజం చేసిండా లేకుంటే బీపీఈడి చేసిండా నాకు డౌట్. బీపీఈడి చేసిండు అంటారు, మరి నాకు తెలిసి అయితే బీపీఈడి ఏదో చేసిండట కేయులా. సరిగా అనూహ్యంగా జర్నలిజంలోకి వచ్చిండు, సోషల్ మీడియా ద్వారా హైప్ క్రియేట్ చేసుకుంటూ ఆ హైప్ ని తన ఆస్తులు పెంచుకోవడానికి వాడుకుండు. వాస్తవంగా ఏంటంటే ఇవాళ మల్లన్న పరిస్థితి వేరు. ఏదైతే సోషల్ మీడియా నెత్తి మీద పెట్టుకుందో ఇవాళ అదే సోషల్ మీడియా నిన్ను మొత్తం కూడా భూస్థాపితం చేసే కాడికి వచ్చింది పరిస్థితి. ఒక్కసారి నీ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసుకో, ప్రజలు ఎవరు ఆయనకు మద్దతుగా లేరు. ఒకప్పుడు మల్లన్న మార్నింగ్ ఏదో 10,000 మంది 20,000 మంది చూసేది. ఇవాళ ఒకసారి నువ్వు మార్నింగ్ చూడు, ఒకసారి ఎంతమంది చూస్తారు? ఎందుకు తగ్గింది?
ఎందుకు తగ్గింది? అంటే ఒక పార్టీ జెండా కప్పుకొని మాట్లాడుతున్న భావన వచ్చింది కాబట్టి తగ్గింది అంటున్నారు. ఇంతకుముందు బీజేపీలో ఉండే, తర్వాత కాంగ్రెస్ లో, బీజేపీలో ఉన్నప్పుడు కూడా వ్యూవర్షిప్ ఉంది. స్టాండ్ మీద లేడు మళ్ళీ, అందుకోసం అంటున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు ఒక స్టాండ్ మీద లేవు నువ్వు స్టాండ్ మీద లేవు కాబట్టి మాలాంటి వాళ్ళం మేము ఎంటర్ అయినాం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో. మేము ఖచ్చితంగా బరాబర్ నిన్ను అడ్డుకుంటాం. నువ్వు గెలుస్తా అంటున్నావు కదా, ఖచ్చితంగా మేము విద్యావంతులు అందరినీ కలుస్తాం, ఉద్యోగస్తులను కలుస్తాం, గ్రాడ్యుయేట్లను కలుస్తాం, ప్రతి ఒక్కళ్ళని కలిసి ఎవరు నిజమైన అసెంబ్లీలో మన తరపున గొంతు వినిపించే వ్యక్తి అనేది వాళ్ళకి తెలియజేస్తాం. అంటే అన్న, ఇప్పుడు మీరు మాట్లాడే మాటలను బట్టి చూస్తే తీన్మార్ మల్లన్ననే మీకు సరైన పోటీ ఏమో అని అనుకుంటున్నారు, కానీ మరి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అండ్ రాకేష్ రెడ్డి గురించి మాట్లాడారు. మొదటి ఇప్పుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడు ఈయన ఏం చెప్పుకుంటుండంటే, వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఆయన విషయంలో మాకు కొంత ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారులకు ఆయన కొంత మొదటి నుంచి కూడా కొంత క్లాష్ అనేది ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమకారులను చాలా దారుణంగా చూసే పరిస్థితి ఉంది ఆయన. నేను ఒకసారి మన ఉద్యమకారులకి అన్యాయం జరుగుతుంది. సిద్దిపేటలో శివకుమార్ గౌడ్ అని ఉంటాడు. శివకుమార్ గౌడు ఈ రైల్వే కేసులో A5, సిద్దిపేట శివకుమార్ గౌడు రైల్వే కేసులో A5. మాతో పాటు ఉస్మానియా ఉద్యమంలో ఉండి తెలంగాణ కోసం తన సొంత ఆస్తులను కూడా పోగొట్టుకున్నా అతను. సరే, ఇక కొంత వాళ్ళ తండ్రి గారికి కేసీఆర్ గారికి కొంత దగ్గర ప్రత్యక్ష సంబంధం ఉంది సిద్దిపేట కాబట్టి, అనుకోకుండా ఆయన తెలంగాణ సాధించే క్రమంలో ఆ ఫ్యామిలీతో అటాచ్మెంట్ అయ్యి వాళ్ళకు కొంచెం రక్షణ కవచంగా ఉండే ఆ ఫ్యామిలీకి. కేటీఆర్ మీద వాళ్ళని వేయకోకుండా మొత్తం తన ఒంటి మీదనే అసెంబ్లీ ముట్టడి కావచ్చు, రైల్వే కేసులో కూడా మొత్తం ఈయన ఒంటి మీదనే మొత్తం పోలీసులు అతి భయంకరంగా దాడి చేశారు శివకుమార్. అలాంటి వ్యక్తి తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ కనీసం మనోని ప్రగతి భవన్ గేట్లు కూడా దాటినేయాలి. అప్పటి వరకు రక్షణ కవచంగా వాళ్ళు లేకోకుండా శివకుమార్ గౌడు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఆస్తులన్నీ పోగొట్టుకొని చాలా దారుణమైన పరిస్థితులు. కనీసం మనోని ఒక్కసారి జనాలలో చూపిస్తే అంతో ఇంతో కొంచెం ఇది ఉంటుంది, ఉద్యమకారులకు గౌరవాన్ని దక్కుద్దే అని చెప్పి నేను ఒకసారి నేనే స్వయంగా వెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తే నాకు చాలా క్లోజ్ అంతకుముందు. అంటే ఈ సోషల్ మీడియా క్రమంలో మనకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఫోన్ చేసి అడిగేది. అలాంటి క్రమంలో అన్న మనోని చూపిస్తే మనోడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు, కొద్దిగా చూపియే అని అంటే, లేదు నేను ఉద్యమకారుల కోసం వీళ్ళ కోసం పెట్టినా ఛానల్ ఏమన్నా, నేనేమన్నా ఉస్మానియా ఉద్యమకారుల కోసం ఛానల్ పెట్టినా, నా ఇష్టం వచ్చిన వాళ్ళని చూపించుకుంటా, నా ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రమోట్ చేస్తా. స్వయంగా మేము ఆఫీస్కి పోయిన వాళ్ళని రిజెక్ట్ చేసి పంపించిండు. స్వయంగా మేము అవన్నీ విత్ ప్రూఫ్స్ తోటి పోయినాం. అసెంబ్లీ ముట్టడిలో అసలు అసెంబ్లీ గేట్ ఉండి తెలంగాణ ఉద్యమంలో దాకింది ఎవరంటే ఒక శివకుమార్ గౌడే. అంత భయంకరమైన ఉద్యమం చేసిండు ఆయన. అలాంటి వ్యక్తి రోడ్డు మీద ఉండన్న మన దాంట్లో బాగా సోషల్ మీడియాలో బాగా ఉంది, చూపియన్నా అని చెప్పి మనం పోతే ఆఫీస్కి పోయిన వ్యక్తుల్ని తిప్పి పంపించిండు, నేను చేయనని. అంటే ఆయనకు ఒక ఉస్మానియా ఉద్యమకారులన్నా చదువుకున్న విద్యావంతులైనా ఒక రకమైన వివక్ష ఉందనేది మేము ఆ రోజు నుంచే మాకు అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి ఆయనకి మేము దూరంగానే ఉన్నాం. అంటే ఆ క్యూనిస్ ఎందుకు పెట్టిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎట్లా చూసినామో అప్పటి నుంచి మేము ఏమైనా కూడా అట్నే చూస్తున్నాం. అంటే నిజాయితీ అనేది లోపించింది. తీన్మార్ మల్లన్నలో నిజాయితీ అనేది లోపించింది. ఇప్పుడు ఆయన వస్తున్న ఎమ్మెల్సీ కూడా ఎందుకు వస్తుండు, గెలిస్తే ఇంకా ఆస్తులు కూడా కొట్టవచ్చు అనే ఉద్దేశంతో వస్తుండు. కానీ ఈ గ్రాడ్యుయేట్లకు ఏదో చేద్దాము, ఈ గ్రాడ్యుయేట్లకు సంబంధించిన సమస్యలను ఏమన్నా మనం చేద్దాము, ఈ ఎంప్లాయర్స్ కొన్న సమస్యలను ఏమన్నా తీరుద్దామనే ఉద్దేశంతో వస్తున్నట్టు కనపడలే. ఇవాళ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసి చూడండి. నేను మాట్లాడటం కాదు, ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి చూడండి. దాంతోపాటుగా ఇప్పుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని మీరు అడిగిరు, రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళు పార్టీ క్రమంలో వస్తుర్రు. వాళ్ళు వచ్చే క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ బలాబలాలు చూసుకొని దిగుతారు. తీర్మానం వల్ల ఏంది, వాళ్ళు ఇంతవరకు కూడా నేనే గెలుస్తున్నా, నేనే చించుతున్నా, నేనే ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పట్లే. అసలు ఎలక్షన్ కాలేదు, ఇంకా పూర్తి కంప్లీటే కాలేదు, గెలుపు అయిపోయింది. మొదటి రౌండ్లోనే మనది మొత్తం తేలిపోద్ది, మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే గెలుస్తాం అంటే సమాజం కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి రెండో స్థానంలో ఉంచిండు. ఓకే, మొన్న
పార్టీ కూడా అంటే ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది ఉన్నారు నా వరంగల్ ఖమ్మం నల్లగొండలో ఎమ్మెల్యేలు కాదు కదా ఓట్లు వేసేది, ఎమ్మెల్యేలు కాదు కానీ అక్కడ అధికారంలో ఉన్నారు కదా. కాదు ఇది ఎమ్మెల్యేలకు అధికారంలో ఉన్నారు కదా, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ అధికారంలో ఉన్నారు కదా. గతంలో పల్లెరాజరెడ్డి కూడా అట్లే గెలిచిండు కదా. అధికారంలో ఉంటే గ్రాడ్యుయేట్లు అధికారానికే కట్టబడి ఇప్పుడు మొన్న అయింది కదా. అదే కదా నేను చెప్పేది. ఏమైంది, అమ్ముడు పోయినరు పట్టభద్రులు డైరెక్టర్ డబ్బులు తీసుకొని మరి ఓట్లు వేస్తేనే గెలిచిండు పల్లెరాజరెడ్డి అన్నారు కదా. సో ఈసారి అది రిపీట్ గా అంటే మల్లన్న కూడా డబ్బులు పెట్టుకుంటాడా? రిపీట్ కాదని ఎందుకు అనుకుంటున్నారు? డబ్బులు పెట్టుకుంటాడా మల్లన్న కూడా? ఛాన్స్ ఉండొచ్చు కదా, అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అంటున్నాను. అందుకే మేము గ్రాడ్యుయేట్ లో పిలుపునిస్తున్నాం. ఈసారి మనం పోయినసారి వేసిరు కదా అంటున్నారు. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఓటేసినాం అని ఎట్లా వంద బూతులు తిట్టిరు సోషల్ మీడియాలో. డబ్బులు తీసుకొని ఓటేసిరు సన్నాసులు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు అని చెప్పన్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నిజంగా డబ్బులు తీసుకొని వేస్తే మల్లన్న కానీ అన్ని ఓట్లు రావుగా. ఇప్పుడు వేసినోళ్ళు వేసి ఉండొచ్చు, గెలిచినోడు గెలిచిండు కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా అధికారంలో ఉంది పార్టీ, కొంత ప్రలోభాలకు గురి చేసి ఉండొచ్చు. ఎలక్షన్ అనేసరికి అది వస్తుంది. డబ్బులు తీసుకొని వేసి గెలిచిన ఇప్పుడు మల్లన్న డబ్బులు పంచి ఎత్తే అన్ని ఓట్లు వచ్చిన కోదండరాంకు మల్లన్నకు వాళ్ళకు కూడా బాగానే వచ్చినాయి. డబ్బులు పంచితే గెలిచేటోళ్ళం మేము అన్నారు వాళ్ళిద్దరు కూడా. అంటే డబ్బులు పంచలేదు కాబట్టి ఓడినాం మేము అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవడానికి వచ్చినాం మేము. అదే స్ట్రైట్కి వచ్చాను. ఇప్పుడు ఇక మీరు ఆ పాయింట్కి వచ్చారు, స్ట్రైట్కి వచ్చాను. డబ్బులు పంచి గెలుస్తావా ఈసారి నువ్వు? డబ్బులు లేకుండా జరుగుతున్నాయి అసలు. అంటే డబ్బులు దానికోసమే కదా మనం ఇప్పుడు కొట్లాడేది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఇప్పుడు ఎమ్మెల్యేలు కావాలి. మాకన్నా జూనియర్లే తెలంగాణ ఉద్యమంలోనూ ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, విప్పులు కూడా అయ్యారు మా ఎమ్మడి తిరిగిన వాళ్ళు. కానీ మేము కాలేదు కదా. మేము నిజమైన తీన్మార్ మల్లన్నకున్న అవకాశం ఏంటిదంటే, ఒకటి అధికార పార్టీ ఇలా ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉన్నారు. రెండవది మొన్నటిసారి 2 సార్లు అంటే రెండవ స్థానంలో ఉన్నాడు. ఇంకొకటి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచి ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో అవసరం అయితే ఎక్కువ మందిని పోగు చేసే అవకాశం ఉంటుంది, అధికారాన్ని వాడుకోవచ్చు. అది జరుగుతుందనే మాలాంటి వాళ్ళు ఇప్పుడు అడ్డుకునే ప్రయత్నంలో ఉన్నాం. మీరు సాధ్యమవుతుందా? సాధ్యం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. సరే జరుగుతుందా జరగదా అనేది గ్రాడ్యుయేట్ల చేతులు ఉంది, మన చేతులుగా ఓట్లు వేసేది వాళ్ళు. వాళ్ళకు తెలియజెప్పాల్సిన అవసరం మా మీద ఉన్నది. ప్రధాన పోటీ ఎవరి మధ్యలో ఉండే అవకాశం ఉంది? ప్రధాన పోటీ అనేది ఎవరి మధ్యలో అనేది గ్రాడ్యుయేట్లు తెలుస్తారు, మనం తెలుస్తాం కాదు. నువ్వు నేను అనేది మన చేతులు ఎందుకంటే గ్రాడ్యుయేట్లు అనూహ్యంగా పోయినసారి ఎవరికి కోదండరాంకి అన్ని ఓట్లు పడతాయి కానీ మల్లన్నకు పడతాయని ఎవరు ఊహించినవా? ఊహించలేదు. కానీ గ్రాడ్యుయేట్ల చేతిలో ఉంది. వాళ్ళు చదువుకున్న విద్యావంతులు, వాళ్ళు ఆ ఓటేసే సమయానికి వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. నిర్ధారణకు వచ్చినప్పుడు ఎవరు రైట్ పర్సన్ అనేది వాళ్ళు ఆలోచించుకొని ఓటేస్తారు. అదే అసలు సమస్య. 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ని వ్యతిరేకించాల్సిన గ్రాడ్యుయేట్లు వ్యతిరేకించకుండా పల్లెరాజరెడ్డిని గెలిపించడంతోనే అసలు వాళ్ళ చిత్తశుద్ధి ఏంది అని వీళ్ళకి కూడా పడ్డాయి కదా. అదే కోదండరాము, అదే మల్లన్న ఇద్దరిలో ఒకళ్ళు డ్రాప్ అయి ఉన్నట్టయితే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. వీళ్ళిద్దరు ఓట్లు కలిపినట్టయితే అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు వాళ్ళు నిజాయితీగానే వేసారు కదా. కోదండరాముకి నిజాయితీగానే వేసారు, డబ్బులు తీసుకుని అయితే వేయలేదు కదా. అప్పుడు మల్లన్నకు కూడా డబ్బులు తీసుకుని వేయలేదు కదా. ఇప్పుడు ఈ కోదండరాం మల్లన్న ఓటు బ్యాంక్ కలిపితే వీళ్ళే గెలిచేటోళ్ళు కదా. వీళ్ళిద్దరు పోటీ పడ్డారు కాబట్టి ఆయనకు గెలుపు అవకాశం వచ్చింది. అంతేనా కాదా? మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచిండా? మొదటి ప్రాధాన్యత కాదు కదా. రౌండ్ల మీద రౌండ్లు జరిగిన తర్వాత సెకండ్ ప్రియారిటీ తోటి అది జరిగింది. వాస్తవంగా ఏంటంటే మనం గెలుపునే వేరే చేస్తున్నాం. ఇప్పుడు ఈ మల్లన్న ఇప్పుడు కోదండరాం లేడు కాబట్టి మల్లన్న గెలుస్తాడు. మీ ఆస్పెక్ట్ లో కోదండరాం లేడు కాబట్టి ఇప్పుడు అశోక్ కూడా జడ్సన్ ఉన్నాడు, సాంబశివ గౌడ్ ఉన్నాడు. మీరంతా చీలిస్తే మళ్ళీ ఏమన్నా జరగచ్చు కదా. ఎందుకు ఇది మాలనే ఎవరో ఒకళ్ళం గెలవచ్చు కదా. మాలనే ఎవరో ఒకళ్ళం ఎందుకు గెలవకూడదు? ఇప్పుడు అశోక్ మంచి ప్రయత్నమే చేస్తున్నాడు, ఆయన ఉద్యమంలో ఉండు. బక్కా జడ్సన్ గారు కూడా కొంత ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ పట్ల కూడా ఎందుకు గ్రాడ్యుయేట్లు ఆలోచిస్తారు? అదేం లేదు. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్కి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ లాగా ఒక్క ఓటు కాదు, ప్రియారిటీ 1 2 3 వేసుకో. ప్రియారిటీ ఇప్పుడు ఆ ప్రియారిటీలో ఏదైనా జరగవచ్చు. నేను అదే పాయింట్కి వస్తున్నా. ఆ ప్రియారిటీలో ఏదైనా జరగవచ్చు. సెకండ్ ప్రియారిటీ కూడా రావచ్చు. సెకండ్ ప్రియారిటీలో కూడా ఎవరికైనా సాధ్యమే. అందుకనే ఇప్పుడు వేసే గ్రాడ్యుయేట్లను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకే ప్రతి గ్రాడ్యుయేట్లని కానీ ఎంప్లాయర్స్ని కానీ టీచర్లని అందరినీ కూడా కలుస్తాం. కలిసి జరుగుతున్నది వాళ్ళ ఆల్రెడీ అర్థమైంది. వాళ్ళకి జరగబోయేది ఏం చేస్తే మంచిది మనకనేది కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు ఇలా ఉండేది. ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు నిరుద్యోగులే ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళకి ఏం భరోసా కల్పిస్తారు? మరి మీరు వస్తే, మీరు గెలిస్తే మీకు ఓటేయాలని ఎందుకు వేయాలి అసలు? ఖచ్చితంగా నేను ఒక నిరుద్యోగిగా ఉండి ప్రత్యక్షంగా నిరుద్యోగ జీవితాన్ని అనుభవించిన వ్యక్తిని. ఉస్మాన్ యూనివర్సిటీలో
నేను వచ్చేటప్పటికి మా గ్రామం నుంచి మొట్టమొదటి గ్రాడ్యుయేట్ని ఉస్మాన్ యూనివర్సిటీలో మొట్టమొదటి పీజీ సీటు కొట్టిన అభ్యర్థిని నేను పీజీ సీట్ వచ్చిన అభ్యర్థిని నిజంగా ప్రత్యక్షంగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండి ప్రత్యక్షంగా నిరుద్యోగ జీవితాన్ని అనుభవించిన వ్యక్తిని నేను సివిల్స్ గ్రూప్ 1 లాంటి ఉన్నతమైన ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయిన వ్యక్తిని నాకు నిరుద్యోగుల బాధలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిని నేను కాబట్టి నాలాంటి వాడు అసెంబ్లీకి పోతే మీ తరపున మాట్లాడటానికి మీ బాధలు అంటే నాలో మిమ్మల్ని చూసుకోవచ్చు అని చెప్తున్నా నేను మీరు పడే ఇబ్బందుల్ని ఏరు దాటినాక ఓడమల్లన బోడమల్లన్న టైప్ ఉంది కథ ఎమ్మెల్సీలు ఎవరు కూడా నిజంగా గ్రాడ్యుయేట్లను పట్టించుకున్న పాపాన మన ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎవరన్నా మాట్లాడిన పరిస్థితి ఉందా ఎవరన్నా నిజంగా ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గెలిచిండు మొన్న ఏది గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఏనాడన్నా నిరుద్యోగుల కోసం కానీ నిరుద్యోగుల సంక్షేమం కోసం కానీ ఎన్నడన్నా అసెంబ్లీలో మాట్లాడిండా అసెంబ్లీలో ఎప్పుడైనా మాట్లాడిండా కాబట్టి మేమేమంటుంటే మీలో నుంచి వచ్చిన వ్యక్తిగా మీరు పడుతున్న ఇబ్బందులను స్వయంగా అనుభవించి వచ్చిన వ్యక్తిగా దాంతోపాటు ఉస్మానియా జేఏసీలో క్రియాశీలకంగా పనిచేసిన ఒక ఉద్యమకారుడిగా అంటే మా ఉద్యోగాలు మాకు కావాలని తెగించి కొట్లాడిన ఒక ఉద్యమకారుడిగా ఆ రోజు ప్రత్యక్షంగా అనుభవించిన ఒక ఉద్యమకారుడిగా నేను అడుగుతున్న గ్రాడ్యుయేట్లన్నీ సిట్టింగ్ స్థానాన్ని వదులుకుంటుందా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ వదులుకుంటాడా 2007 నుంచి కంటిన్యూగా బీఆర్ఎస్ సీటే అది 2007-9లో కపిలవాయి దిలీప్ కుమార్ గెలిస్తే రీసెంట్గా 15 అండ్ ఈ 23 ఎలక్షన్ వరకు 24కి అవును సో పల్లారాజేశ్వర రెడ్డి గెలిచాడు ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గెలిచిండు మీరు అన్నట్టుగా రాజీనామా చేయడం వల్ల వచ్చిన ఎన్నికనే కదా రాజీనామా చేయడం వాళ్ళ సీట్ని ఇప్పుడు అదంతా సిట్టింగ్ స్థానం అంటున్నాను వాస్తవంగా నిజంగా గ్రాడ్యుయేట్లకు ఒక గొప్ప అవకాశం వచ్చింది ఏది బై ఎలక్షన్ ద్వారా ఒక గొప్ప అవకాశం వచ్చింది ఒక మంచి వ్యక్తిని ఒక నిజాయితీ గల నిరుద్యోగిని నేనేమంటున్నా అంటే నిజాయితీ గల నిరుద్యోగిని మీలో నుంచి వచ్చిన ఒక అభ్యర్థిని ఎన్నుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఆ ఫైర్ అనేది ఆ బర్నింగ్ అనేది నీలో నుంచి వచ్చిన వానికి ఉంటుంది కానీ బయట నుంచి అక్రమంగా ఆస్తులు కూడా కట్టి కార్పొరేట్ కాలేజీలు పెట్టి సోషల్ మీడియాలో పేరు చెప్పి బ్లాక్ మెయిలింగ్ చేసి దందాలు చేసి సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు మీ సాధక బాధకాలు తీరుస్తారా కడుపు నిండినోనికి ఏం తెలుస్తుంది నేను ఇప్పటికి కూడా నిరుద్యోగిగానే ఉన్నా నిరుద్యోగులకి నేను ఓట్లు అడుగుతున్నా నేను ఒక డాక్టరేట్గా ఉన్నా నేను నా నిరుద్యోగుల్ని నా కుటుంబం అది నిజంగా చెప్పాలంటే నా కుటుంబం అది నా కుటుంబంలో నుంచి నేను పోటీ ఇప్పుడు నేను వస్తున్నా నా కుటుంబాన్ని పోయి అడుగుతున్నా నిరుద్యోగ కుటుంబాన్ని అడుగుతున్నా నిరుద్యోగుల కోసం కొట్లాడి నా చరిత్ర చూడండి ఇప్పుడు నేను ఒకటే మాట ఇవాళ అందరం కూర్చుందాం డిబేట్ కూర్చుందాం మీరు చేసిన తెలంగాణ ఉద్యమం కానీ నిరుద్యోగుల కోసం మీరు చేసిన ఉద్యమాలు ఏందో గ్రాడ్యుయేట్లో చూపియండి సో అది ప్రధాన పార్టీలైన ముగ్గురు అందరికీ సవాల్ ఇస్తారు మరి మిగిలిన ఇద్దరు అభ్యర్థులు అయితే పోరాటం చేసిన వాళ్ళే కదా అదే అడుగుతున్నాం అప్పుడు గ్రాడ్యుయేట్లు నిర్ణయం తీసుకుంటారు మనందరం ఒకటే ప్లాట్ఫామ్ మీద కూర్చుందాం నా చరిత్ర ఇది అని చెప్పి నేను 10 నిమిషాలు చెప్తా నీ చరిత్ర ఇది అని చెప్పి నువ్వు 10 నిమిషాలు చెప్పుకో అన్ని సోషల్ మనందరం కూర్చుంటే ఆల్ మీడియా అలర్ట్ అవుతుంది ఏమంటున్నా అన్ని మీడియాలు వస్తాయి అన్ని టీవీలలో వస్తుంది నీ చరిత్ర ఏందో నువ్వు చెప్పు మా చరిత్ర ఏందో మేము చెప్తాం అప్పుడు గ్రాడ్యుయేట్ నిర్ణయం తీసుకుంటాడు అంతేనా కదా గ్రాడ్యుయేట్ నిర్ణయం తీసుకుంటాడు ఎవరికి ఓటేస్తే మాకు న్యాయం జరుగుతుంది ఎవరికి ఓటేస్తే మా బాధలు తీరుతాయి ఎవరికి ఓటేస్తే ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ వస్తుంది ఈసారి ఆ విచక్షణతో ఓటేస్తారని నమ్ముతున్నారు ఖచ్చితంగా చేస్తారు విచక్షణతోటి గ్రాడ్యుయేట్లు ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎట్లంటే ఒక మానసిక వేదనతో ఒక బాధతోటి ఉన్నారు అరే ఈ వాణ్ణి నమ్ముకుంటే ఇట్లా చేసిండు వీడిని నమ్ముకుంటే ఇట్లా చేసిండు కనీసం ఈసారి నిజాయితీగా నికార్సైన ఒక వ్యక్తిని ఎమ్మెల్సీగా మన తరపున పంపాలనేది నిరుద్యోగులు కంకణం కట్టుకొని ఉన్నారు ఇవాళ ప్రత్యక్షంగా చూసినాం ఆ ఫైర్ వాళ్ళల్లో ఎందుకంటే వాళ్ళకు తెలియాలి వాళ్ళకి అసలు అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయన చరిత్ర ఏంది అసలు ఈయన భవిష్యత్తులో అసెంబ్లీకి పోతే ఏం చేస్తాడనేది గ్రాడ్యుయేట్కి అర్థం కావాలి ఈ అర్థం కాని పరిస్థితులు ఏమైపోతుందంటే ఇప్పుడు మీరు చెప్పిన పార్టీలు పోయి ప్రలోభ పెడుతున్నాయి వాళ్ళని నీకెందుకు మేము ఉన్నాం అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి మీకు మేము చేస్తాం వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది అవకాశం ఉంది కదా అందుకే అడుగుతున్నారు అని ప్రలోభ పెడతారు వాళ్ళు మీరు చెప్పినట్టుగా మీరు ఏదో లాలూచి పడ్డరా ఇంకా అన్ని అయ్యని ప్రలోభ పెడుతున్నారు డబ్బులు ఇస్తారు ఇవన్నీ సెకండరీ ఒక భయం క్రియేట్ చేస్తారు ప్రలోభ పెడతారు మాదే అధికారంలో ఉంది మీకు జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్న ప్రభుత్వం ఉంటే నోటిఫికేషన్ లేవా అంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వవా ఉద్యోగాలు నింపవా అంటే నీ చేతిలో ప్రభుత్వం ఉంది కేసీఆర్ ఏం చేసిండు 10 సంవత్సరాల చేతిలో పెడితే కనీసం గ్రూప్ 1 స్థాయి లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు నింపలే ఇవాళ ఏమైంది పరిస్థితి ఏమైంది
నిరుద్యోగులు నిప్పు కణికల్లాగా రగిలి ఇవ్వాలి, నిన్ను మట్టు పెట్టి ఇవ్వాలి. అంతేనా కాదా? నీకు కూడా రేపు అదే పరిస్థితి. నా చేతిలో పవర్ ఉంది, నేను ఉద్యోగాలు మా ఎమ్మెల్సీని గెలిపేయలేదని అంటే రేపు నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారిపోతుండే, తీర్పులు మారిపోతుండే ఎలక్షన్లలో. నిజానికి మన అందరం కూడా ఎవరో ఊహించలే కాంగ్రెస్ వస్తుందని. ఏదైతే కేసీఆర్ వైఫల్యమే కాంగ్రెస్ అంతే. ఇప్పుడు వీళ్ళ వైఫల్యం రేపు ఉద్యమాలు పెద్దగా గొప్ప ఏం లేకుండా అదే చెప్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, నీ చరిత్ర ఏందో నువ్వు చెప్పు. నిరుద్యోగుల కోసం నువ్వేం చేసినావో చెప్పు. నిరుద్యోగుల కోసం నువ్వు ఏడబోరాడినావో చెప్పు. మేము అందరం కూర్చుందాం. చలో ఓపెన్ ఛాలెంజ్. మీ టీవీ ద్వారా నేను ఓపెన్ ఛాలెంజ్. తీర్మానం వస్తాడో ఎవరు వచ్చినా సరే అందరం కూర్చుందాం, ఒకే డయాస్ మీద కూర్చుందాం. ఎవరు ఏం చేసినో చెప్పుకుందాం. గ్రాడ్యుయేట్ నిర్ణయం తీసుకుంటాడు. అట్లా నిర్ణయం తీసుకుంటాడు. ఆయన భవిష్యత్తుకు ఇది పునాదిలాగా నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఏంటంటే నేను ఒకటే మీ వాహిని టీవీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా. నేను నిజంగా నిజాయితీగా నిరుద్యోగిగా ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక సంవత్సరాలు ఆ బాధలను వేదనను అనుభవించి వచ్చిన వ్యక్తిని. నాకు మీ సమస్య పట్ల సంపూర్ణమైన అవగాహన ఉంది. నాకు ఏం చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుద్ది అనేది నాకు సంపూర్ణంగా అవగాహన ఉంది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ నేను గెలిస్తే, నన్ను గెలిపిస్తే నేను ఒకటే చెప్తున్నా, ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ఉండే విధంగా నేను ఖచ్చితంగా కొట్లాడతా అసెంబ్లీలో. ప్రతి సంవత్సరం ఎట్లేడు వాళ్ళ చేతుల అధికారం ఉంది కదా, చలో నన్ను గెలిపించి చూపిరి. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ఎట్లా పడదో చూపిస్తాను నేను. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ వస్తుంది. అంతేకాదు, ఏదైతే బీపీఎల్ నుంచి వచ్చిన కుటుంబాలు, క్యాష్తో సంబంధం లేదు, బీపీఎల్ కుటుంబాలు ఉన్నారు, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు చదివిస్తున్న పిల్లలు ఎవరు ఉన్నారో, నేను అలాంటి స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి నిజంగా కష్టపడి చదివి తెలివితేటలుండి నిజంగా నాలెడ్జబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో గ్రామీణ స్థాయిలో ఉన్నా కూడా అలాంటి వ్యక్తిని గుర్తించి సివిల్స్ గ్రూప్ 1 స్థాయి లాంటి ఉద్యోగాలు కొట్టే విధంగా నేను కూడా సొంతంగా నేను ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేస్తాను, నా సొంత ఖర్చులతోటి. అంతేకాదు, ప్రతి గ్రామంలో గ్రంథాలయం, నా పదవి కాలం పూర్తయ్యేలోపు ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండకపోతే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను. ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాల్సింది అనేది నేను బలంగా తీసుకున్న నిర్ణయం. దాంతోపాటుగా ఎక్కడైతే నిరుద్యోగులు ఈ కోచింగ్ సెంటర్లు కావచ్చు, ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్డు పోతే ఎంత భయం, పరిస్థితి దారుణంగా ఉండదంటే పాపం. మార్నింగ్ 2 ఇడ్లీలు తింటారు నిరుద్యోగి, ఆ చదువుకునే విద్యార్థులు ఉద్యోగాల కోసం వచ్చి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు. రూమ్ రెంట్లు కట్టలేక రూమ్ రెంట్లు తినే తిండిలో నుంచి డబ్బులు దాచిపెట్టి రూమ్ రెంట్లకు కడతారు పాపం. రూమ్ రెంట్లకు కానీ బుక్స్కి కానీ మార్నింగ్ 2-3 ఇడ్లీలు తిని మధ్యాహ్నం కడుపు మార్చుకొని మళ్ళీ సాయంత్రం ఏదో ఇంత తినేసి చదువుకుంటున్న విద్యార్థులు నేను ప్రత్యక్షంగా చూసిన మామూలుగా ఉండదు పరిస్థితి. అలాంటి వాళ్ళని అందరి చదువుతున్న హాట్స్పాట్లు ఉంటాయి. ఏదైతే నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో కావచ్చు, లైబ్రరీలో, పార్కులో, మీకు ఉస్మాన్ యూనివర్సిటీ పోతే ల్యాండ్స్కేప్ పార్క్ ఉంటుంది. చెట్టుకు పుట్టకొకళ్ళు పాపం ఆ బండల అక్కడ కూర్చొని చదువుకుంటుంటారు. ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని, చిన్న చైర్ తెచ్చుకొని, ఆ చైర్కి ఒక చైన్ పెట్టుకొని ఆ చెట్టుకు కట్టేసి వెళ్ళిపోతారు అన్నట్టు వాటర్ బాటిల్. అలాంటి అంటే మంచినీళ్ళు కూడా దొరకవు అక్కడ. అలాంటి హాట్స్పాట్లన్నింటినీ కూడా నేను గుర్తించి అక్కడ ఖచ్చితంగా కనీస అవసరాలు త్రాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేస్తా. కనీస అవసరాలైన త్రాగునీరు, భోజన వసతి, అకామిడేషన్, చిన్న చిన్న షెడ్ల లాంటివి కూడా ఏర్పాటు చేస్తా. దాంతో పాటుగా మరీ ముఖ్యంగా ఇవాళ నిరుద్యోగులు పడుతున్న మెయిన్ ఇబ్బందులు ఏంటంటే ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, నమ్ముతున్నారు ప్రభుత్వాలు ఇస్తాయేమో నమ్ముకుంటా. 10 సంవత్సరాలు ఎదురు చూస్తా. 10 సంవత్సరాలు నమ్మిరు. 10 సంవత్సరాలు నమ్మిరు 2 లక్షల ఉద్యోగాలు వస్తే మా జీవితాలు మారిపోతాయి అని చెప్పి పాపం. అంటే చాలా మంది పెళ్లిళ్ళు కూడా చేసుకోకుండా ఇంటికొక ఉద్యోగం అన్నాడు. 10వ తరగతి చదువుకున్న ప్రతి ఒక్కరు పోలీసే అన్నాడు. 10వ తరగతి పాస్ అయితే పోలీసే అన్నాడు. ఇక మాలాంటి వాళ్ళు యూనివర్సిటీలు ఉన్న వాళ్ళు ఆర్డీఓలో, డిఎస్పీలో, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలలు కన్నాం. మా కళలు అయిపోయినాయి. ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిగా మేము ఒకటే అడుగుతున్నాం. 2 లక్షల ఉద్యోగాలు చెప్పారు, ఎక్కడుంది లిస్టు? అన్ని అరచేతిలో వైకుంఠం. 33,000 ఉద్యోగాలు వేసినామని ఒక పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేసిండు. అలా ఐటీ జాబులు, ఐటీ హబ్బులలో నింపే జాబులు కూడా చూపిస్తే అది కౌంట్ అవుతుందా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వేరు, ఐటీ జాబులు వేరు. అవన్నీ బ్యాక్ డోర్ ఎంట్రీలో జరుగుతాయి. మనకు తెలవందా నీకు? అంటే అందరు కాదు, నిజంగా కూడా వాళ్ళకి సామర్థ్యం కొద్దీ వాళ్ళు తీసుకుంటారు.
కానీ ఒక ఇండస్ట్రీ ఇప్పుడు సొంత ఐటీ కంపెనీ ఉంది, ఎవరో నా చుట్టమో నీ చుట్టమో పోయింది అనుకో, కొద్దిగా చూడు మనోడే అంటే అది సొంత నిర్ణయాల మేరకు. ప్రైవేట్ రంగంలో కొంత నీకు ప్రభుత్వ ఉద్యోగాలే 1,33,000 వేస్తా అని చెప్పిండు. లేదు, 1,30,000 వేస్తే అలా బయట ఎందుకు ఉంటాడు, అసెంబ్లీ ఓడిపోయి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నిరుద్యోగుల తీర్పు మన జరిగింది, నిరుద్యోగులు ఇచ్చిన తీర్పు మన జరిగింది, నిరుద్యోగుల తీర్పు అట్లానే ఉంటుంది నమ్ముతున్నారు, బరాబరి ఉంటది. తీర్మానం మల్లన్న ఎందుకంటే మేము అనేది ఇందాక నుంచి కూడా అదే చెప్తున్నా, మిగతా వాళ్ళది వేరు, తీర్మానం వల్ల నేను గెలిచిందని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రచారంలో కనబడుతుంది, వేరే అభ్యర్థుల ప్రచారం కూడా కనిపిస్తలేదు అనేది నా ప్రశ్న. ప్రచారం చేసుకో, ప్రచారం అని అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నోడు పెద్ద పెద్ద డీజేలు పెట్టుకొని అంగు ఆర్భాటాలు చేసుకొని పూలు చల్లించుకుంటా టపాసులు పేల్చుకుంటూ పోతుంటాడు. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళం 1-to-1 కలుస్తుంటాం. నీకు ప్రచారం వేరే పార్టీల నుంచి రిప్రజెంట్ చేస్తారు కానీ వాళ్ళైతే ప్రధాన పార్టీ నుంచి కావచ్చు. 100 కార్లతోటి ర్యాలీ తీసినావు, 100 బీజేపీ BRS కూడా కనిపిస్తలేదు ప్రచారంలో అనేది అలా ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ప్రచారం అని అంటే నీకు పబ్లిక్ లో నీకు అంగు ఆర్భాటం చేస్తేనే ప్రచారమా? ఇప్పుడు పబ్లిక్ లో 100,000 కార్లతోటి కేసీఆర్ ర్యాలీ తీసిందని అంటారు. అప్పట్లో మొన్న మళ్ళా 100 కార్లతోటి పోయిన అది ప్రచారం కింద కౌంట్ అయిందా? అంటే ప్రచారం అంటే 100 కార్లు పెడితేనే ప్రచారమా? నువ్వు గ్రాడ్యుయేట్కి నువ్వేమో తెలియజేయడం ప్రచారం కదా. నేను అదే డిమాండ్ ఇప్పుడు డిమాండ్ కావచ్చు, నేను అలా రిక్వెస్ట్ కావచ్చు. మనందరం కూర్చుందాం ఒకే డయాస్ మీద, పోటీ చేసిన వాళ్ళందరం మనిషికి 10 నిమిషాలు టైం తీసుకుందాం, లైవ్ పెట్టిద్దాం అంతా ప్రోగ్రామ్. నువ్వేందో నువ్వు చెప్పు. అట్లా చేస్తే చాలా మంచిది. అసలు ఎవడేందో బయటపడతాడు. అదే ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు కేఏ పాల్ కొట్లాడేది కదా డెవలప్డ్ కంట్రీస్ లో ఉండేది అదే. ఇప్పుడు అవతల అధ్యక్షుడు ఒకే డయాస్ మీద పోటీ పడతారు. నేను ఇది చేసిన వాళ్ళ మాటలు బట్టి వాళ్ళు డిసైడ్ అయిపోవచ్చు, పబ్లిక్ డిసైడ్ అయిపోతారు. అందుకే నిజాయితీ అర్థమవుతుంది, వాళ్ళ నిబద్ధత తెలుస్తుంది, అర్థమైపోతుంది. నేను అదే అడుగుతాను. అందుకే ఒక ట్రాన్స్పరెన్సీ గ్రాడ్యుయేట్లకు వదిలేద్దాం, వాళ్ళకి ఇచ్చేద్దాం. ఒక పారదర్శక ఎన్నికల కొత్త బాట వేద్దాం. ఒక డబ్బులు లేని సమాజం, డబ్బులతోటి ఓట్లేసే సమాజం లేకోకుండా ఒక కొత్త బాటనే వేద్దాం. ఇవాళ ఛాలెంజ్ మరి దీనికి మళ్ళీ కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కానీ రాకేష్ రెడ్డి కానీ ఎవరైనా సరే సిద్ధం అంటే సిద్ధం. అందరం కూర్చుందాం ఒకే డాస్ మీద కూర్చొని నువ్వేం చేసినావో నువ్వు చెప్పు, నిరుద్యోగులకు నువ్వేం చేయబోతున్నావో చెప్పు. నీ మాట నువ్వు చెప్పేది నిజాయితీగా వాళ్ళకి. ఇప్పుడు మనం చూసినాం, ఇప్పుడు అమెరికా ఎలక్షన్ కానీ జరిగితే వాళ్ళు అదే జరుగుతుంది కదా. పబ్లిక్లోకి వెళ్ళిపోయి ఒకే డాస్ మీద ఉండి అందరూ చెప్తారు, వాళ్ళు చేసింది గతం చెప్తారు, చేయబోయేది చెప్తారు. అదే చెప్దాం, గ్రాడ్యుయేట్లు నిర్ణయం తీసుకుంటారు కదా. అలాంటి దానికి మనం కొత్త బాట వేద్దాం రండి. ఫైనల్గా చెప్పండి, ప్రచారం ఎట్లా ఉంది? అంటే మీరు ఎవరెవరిని కలుస్తున్నారు, వాళ్ళ నుంచి ఏం స్పందన వస్తుంది, మీకు ఓట్లు ఎట్లా వస్తాయని నమ్ముతున్నారు మీరు? ఖచ్చితంగా మా ఉస్మానియా ఉద్యమకారులు అందరూ కూడా నాకు మద్దతు ఇస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళం, గతంలో ఉన్న నిరుద్యోగులు, నేను ఎంతోమంది పిల్లల్ని కోచింగ్ సెంటర్లలో ఫ్రీగా కోచింగ్లు ఇప్పించిన చాలామందికి. అంటే మా ఒక విలేజే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న చాలా ప్రాంతాలు, ఆదిలాబాద్లో కూడా నాకు సంబంధించిన మిత్రులు ఒక 100-200 మంది పిల్లలు అక్కడ జాబులు చేసుకునేటోళ్ళు ఉన్నారు. ఆదిలాబాద్ అంటే మహారాష్ట్ర బోర్డరు. అట్లా నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను ఎంతోమంది పిల్లలకి కోచింగ్ సెంటర్లలో కావచ్చు, వాళ్ళకు ఉచితంగా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కావచ్చు, చాలామంది పిల్లలకి నేను సహాయం చేసిన. వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఎస్ఐలు, సిఐలు ఉన్నారు, టీచర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, జేఎల్స్ ఉన్నారు, కొంతమంది గ్రూప్ 1 జాబులలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకు ప్రత్యక్షంగా ఓటు వేయడమే కాకుండా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు 1-to-1 మౌత్ టాక్ ద్వారా కూడా చెప్పడం జరుగుతున్నది. దాంతోపాటుగా ఫోన్ ద్వారా నా దగ్గర చాలా డాటా ఉంది, ఆ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తున్నా. ఒక కరపత్రం తీసుకొని అన్ని జిల్లాలు, ఇప్పుడు ముమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలన్నీ కూడా ప్రత్యక్షంగా గ్రంథాలయాలు, కోచింగ్ సెంటర్లు, యూనివర్సిటీలు, ఏదైతే నిరుద్యోగులు ఉండే హాట్స్పాట్స్, ఏదైతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే హాట్స్పాట్లు కావచ్చు, ఎంప్లాయర్స్, ముఖ్యంగా ఎంప్లాయర్స్ ఉన్న వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్లో ఎలక్షన్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తాం. పబ్లిక్ ప్రైవేట్ రంగాలలో ఉన్న ఎంప్లాయర్స్ కూడా నాకు చాలామందిని కూడా నేను చాలా కంపెనీలలో అంటే అన్న ఊరి నుంచి వచ్చిన డిగ్రీ అయిపోయింది ఏం చేయలేకపోతున్నా అన్న వాళ్ళని చాలామందిని చాలా జాబులలో పెట్టేయడం జరిగింది. అంటే మనకున్న సాన్నిధ్యంతో, మనకున్న పరిచయాలతోటి అలాంటి మిత్రులు చాలామంది కూడా మనకి ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ప్రత్యక్షంగా వచ్చి నాతో కలిసి రేపటి నుంచి బయలుదేరుతున్నాం మేము ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా. అంటే పెద్ద ఎత్తున అంటే 100 కార్లు 200 కార్లు కాదు, కరపత్రం గ్రాడ్యుయేట్, ప్రతి గ్రాడ్యుయేట్కి మనం కరపత్రం చేరాలి. అంటే గ్రాడ్యుయేట్ మీన్స్ ప్రతి ఓటరు గ్రాడ్యుయేట్, ప్రతి ఒక్కరికి కూడా మన కరపత్రం మనం చేసిన ఉద్యమ నేపథ్యం కావచ్చు, నిరుద్యోగుల కోసం ఏం చేసినాం అనేది కావచ్చు,
భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది కూడా ఒక కరపత్రం రూపంలో, చిన్న పోస్టర్ పాంప్లెట్ రూపంలో, ఒక స్టిక్కర్ రూపంలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని కూడా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ని కూడా కలవబోతున్నాం. ఓకే, చూద్దాం గ్రాడ్యుయేట్స్ మరి ఎవరిని ఆదరిస్తారో కూడా తెలిసిపోతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. ఇది దేశగాని సాంబశివ పూలే గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.